Hi guys, once again welcome back to the channel that is IE Nearby. So today in this video we're gonna discuss about the fees refund of TSPSET 2024 admission process. సో చాలా మంది మనకి ఫేజ్ 1 లో ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నారు అండ్ వాళ్ళు వచ్చేసి ఈ అడ్మిషన్ ని క్యాన్సిల్ చేద్దామని అనుకుంటున్నారు. సో దాని రిగార్డింగ్ అయితే నాకు చాలా కమెంట్స్ వచ్చింది అండ్ ఆల్సో చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి. సో దాని రిగార్డింగ్ అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ కొంతమంది అయితే సెకండ్ ఫేజ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఫేజ్ 1లో సీట్ వచ్చినా దే ఆర్ గోయింగ్ ఫర్ ది ఫేజ్ 2 టు గెట్ అన్ బెటర్ సీట్ ఆర్ ఇన్ ద ప్రిఫర్డ్ స్పెషలైజేషన్ అనమాట. సో మనం ఈ వీడియోలో వచ్చేసి స్పెషల్లీ ఫీజ్ రీఫండ్ గురించి అయితే మాట్లాడదాం. సో ఆల్రెడీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఫీజ్ రీఫండ్ ఫార్మాట్ అయితే ఇచ్చారు PDF. సో మనం దాన్ని యూజ్ చేసుకొని మన ఫీజ్ని రీఫండ్ ఎట్లా చేయించుకోవాలి అనేది మనం చూద్దాం. సో మనం గైస్ ఈ ఫీజ్ రీఫండ్ చేయించుకోవాలంటే దానికి కొన్ని క్రైటీరియాస్ అయితే ఉంది. సో మీరు లైక్ ఆల్రెడీ దీని రిగార్డింగ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనే ఒక PDF ఉంటుంది. సో అందులో మెన్షన్ ఉంది. సో మనం ఏ ఫేజ్ తర్వాత మనం సీట్ అనేది క్యాన్సిల్ చేయించుకుంటే ఇన్ ద మెన్షన్డ్ డేట్, సో వాళ్ళు ఒక షెడ్యూల్ డేట్ ఇచ్చారు. సో ఆ డేట్ కన్నా ముందు మీరు క్యాన్సిల్ చేయించుకుంటే మీకు 50% రీఫండ్ అవుతుందా, 100% రీఫండ్ అవుతుందా, లేకపోతే రీఫండ్ కాదా అనేది కూడా ఆ ఇన్ఫర్మేషన్ అందులో మెన్షన్ చేసిర్రు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా దాని గురించి డిస్కస్ చేసిన, బట్ మీరు ఇంకా అది చూడకపోతే ఇక్కడ నేను మళ్ళీ ఫర్దర్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో మనం ఎప్పుడు క్యాన్సిల్ చేయించుకుంటే మనకి ఇక్కడ ఎంత రీఫండ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రమ్ ది గవర్నమెంట్. అండ్ మీకు ఇక్కడ ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బికాస్ మనకి ఇక్కడ రీఫండ్ అనేది డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి మన అకౌంట్లోకి అయితే వస్తుంది. అంటే ఏ క్యాండిడేట్ అయితే ఇక్కడ రీఫండ్ కోసం లైక్ అప్లై చేస్తారు కదా, సో అన్ని డాక్యుమెంట్స్ రైట్ ఉండి అండ్ ఈ అప్లికేషన్ అనేది వాళ్ళకి సెలెక్ట్ అయిపోయింది అనుకోండి, సో వాళ్ళకి రీఫండ్ డైరెక్ట్ మనకి అకౌంట్లో అయితే పడుతుంది. సో ఏ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. సో మనకి గవర్నమెంట్ నుంచి అయితే ఒక మంచి ఫెసిలిటీ అయితే ఇచ్చారు రీఫండ్ కొరకు. సో చాలామంది అయితే లైక్ రీఫండ్ కోసం అడుగుతున్నారు అండ్ నాకు మొన్నటిదాకా అయితే లైక్ పర్ఫెక్ట్లీ తెలియదు, బట్ ఇప్పుడు ఒక లైక్ అవగాహన వచ్చింది. సో నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను సో దట్ యూ పీపుల్ కెన్ గెట్ అన్ ఓవరాల్ ఐడియా. సో మనం ఎట్లా అప్లై చేసుకోవాలి ఈ రీఫండ్కి అండ్ మనం ఎట్లా ఈ రీఫండ్ని పొందొచ్చు అని చెప్పేసి. సో గైస్ మరి ఫర్దర్ వీడియోలో మనం రీఫండ్ గురించి మొత్తం చూద్దాం. అండ్ అట్ లాస్ట్ మనం ఆ ఫార్మాట్ని ఆ PDFని ఫిల్ చేసి దాంతోపాటు మనకి ఏ డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేయాలంటే దాంతోపాటు మనం అటాచ్ చేసి ఆ కన్వీనర్ దగ్గరికి అయితే షేర్ చేయాలి, అంటే సెండ్ చేయాలి. లేదా మీరు పర్సనల్కి కూడా వెళ్ళి అక్కడికి ఆ మెన్షన్ చేసిన అడ్రస్, సో అది ఉస్మానియా యూనివర్సిటీ అడ్రస్ అయితే మెన్షన్ చేశారు. సో మీరు అక్కడ వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే అండ్ గైస్ ఫస్ట్ వి విల్ బి సీ ది రీఫండ్ క్రైటీరియా. అంటే మనం ఏ స్టేజ్లో మన సీట్ అనేది క్యాన్సిల్ చేయించుకుంటే మనకి ఎంత రీఫండ్ అనేది వస్తుంది చెప్పేసి చూద్దాం. సో నేను ఇక్కడ చూసే బొమ్మ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ సీ ఆన్ ద స్క్రీన్. గైస్ మనకి ఇక్కడ ఈ ఫేజ్ 2 డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఉంది కదా అఫీషియల్ వెబ్సైట్లో, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఇది అదే అక్కడ నుంచి అయితే తీసుకుని స్క్రీన్ షాట్ తీసి నేను ఇక్కడ పెట్టినాను. అందులో మనం పేజ్ నెంబర్ 4కి వచ్చినాం అనుకోండి, అంటే టోటల్ 4 పేజెస్ ఉంది అండ్ మనం లాస్ట్ పేజ్లో దీని రిగార్డింగ్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఆ 4th పేజ్లో 10th పాయింట్ అనమాట. ఇఫ్ ద క్యాండిడేట్స్ క్యాన్సిల్ హిజ్ or her admission tuition fee will be forbidden as mentioned below. సో అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఎవరైతే లైక్ ఉంటారు కదా క్యాండిడేట్స్, ఒకవేళ వాళ్ళ అడ్మిషన్ని క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళకి ఫీ అనేది ఈ రూపంలో పడుతుంది వాళ్ళ అకౌంట్లో అని చెప్తుంది. ఇక్కడ మనకి 2 పాయింట్స్ అయితే ఉన్నాయి మొత్తం. సో చూద్దాం అది ఏందో. ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఫుల్ ట్యూషన్ ఫీ విల్ బి రీఫండెడ్. సో మనం ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మన లైక్ ఆఫ్టర్ ది ఫస్ట్ ఫేజ్ క్యాన్సిల్ చేయించుకుంటే మనకి ఫుల్ ఫీజ్ అనేది రీఫండ్ అవుతుంది అని చెప్తుంది. సో గైస్ మీరు ఫస్ట్ ఫేజ్ తర్వాత క్యాన్సిల్ చేయించుకొని రీఫండ్ చేద్దాం లైక్ రీఫండ్ చేయించుకుందాం అనుకుంటే మీకైతే ఫుల్ రీఫండ్ వస్తుంది. మీరు ఎంత కట్టుంటే మీకు 100% అంతే మీకు మళ్ళీ రీఫండ్ అవుతుంది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కాలేజ్ ఫీ వచ్చేసి 100 రూపీస్ పే చేసింది అనుకోండి ఫస్ట్ ఫేజ్లో, సో ఫస్ట్ ఫేజ్ అయినాక మీరు క్యాన్సిల్ చేయించుకుంటే మీకు డైరెక్ట్ 100 రూపీస్ అనేది మళ్ళీ మీ అకౌంట్లో రీఫండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 50% ఆఫ్ ది అమౌంట్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అండ్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ నోటిఫైడ్ ఫర్ క్యాన్సిలేషన్. అండ్ ఒకవేళ మీరు అంటే మనకి ఇక్కడ తెలుసు సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్ తర్వాత మీ సీట్ అనేది క్యాన్సిల్ చేయించుకుంటే మీకు ఇక్కడ 50% అనేది ఓన్లీ రీఫండ్ అవుతుంది. కాబట్టి మనం ఒకవేళ మీరు 100 పే చేసి ఉంటే మీకు ఇక్కడ 50 రూపీస్ అనేది మాత్రం మీకు రీఫండ్ అవుతుంది ఫ్రమ్ ది గవర్నమెంట్.
అది కూడా వాళ్ళు ఒక మెన్షన్ చేస్తారు డేట్, అంటే ఈ డేట్ లోపు మీరైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా చేయించుకుంటే మీకైతే ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ 50% ఆఫ్ ది ట్యూషన్ ఫీ విల్ బి గెట్ రీఫండెడ్ టు యువర్ అకౌంట్. సో ఇది మనకి 2 క్రైటీరియాస్ అయితే ఉంది. సో మీరు డిపెండ్స్, అంటే మీరు ఫేజ్ 1 తర్వాత చేసుకుంటారా, ఫేజ్ 2 తర్వాత చేసుకుంటారు. ఫేజ్ 1 తర్వాత చేసుకుంటే 100% రీఫండ్, సో ఎంత కడితే అంత మనకి రీఫండ్ అవుతుంది. ఫేజ్ 2 తర్వాత ఇట్లా చేసుకుంటే మీకు 50% అనేది రీఫండ్ అవుతుంది. అది కూడా వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ కన్నా ముందు, సో ఆ స్టిపులేటెడ్ డేట్ కన్నా ముందు అప్లై చేస్తేనే యూఆర్ ఎలిజిబుల్. లేకపోతే ఆ డేట్ తర్వాత దాటిపోతే మీకు మళ్ళీ రీఫండ్ అనేది జనరేట్ కాదు. సో అకార్డింగ్లీ చూసుకోండి గైస్. సో గైస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలేటెడ్ టు ది అమౌంట్ ఆఫ్ రీఫండ్ యూ విల్ గెట్ డిపెండ్స్ అపాన్ ది క్యాన్సిలేషన్ టైమ్. సో అది అయితే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫార్మాట్లో మనం డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి మాట్లాడదాం అనమాట గైస్. ఇప్పుడు వచ్చేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ ప్రో ఫార్మా ఫర్ రీఫండ్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఉంది కదా, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అయితే నేను క్యాండిడేట్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఫీ కట్టకుండా, అంటే ఫీ కట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఉంటారు కొంతమంది వెళ్ళేసినాక ఉంటారు, కొంతమంది సెకండ్ ఫేజ్కి లైక్ జాయిన్ అయినాక మళ్ళీ క్యాన్సిల్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇవి 3 కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్. సో ఈ కేటగిరీస్ నేను ఈ ప్రో ఫార్మా ఫార్మాట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే మీకు చెప్తాను, సో దట్ యూ కెన్ గెట్ అన్ క్లియర్ ఐడియా అబౌట్ ఇట్. సో గైస్ నేను ఈ 2 పేజ్ల PDF అయితే ఉంది, నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను, సో మీరు చూడొచ్చు. అండ్ ఇది కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. సో యూ కెన్ డౌన్లోడ్ ది ప్రో ఫార్మాట్ ఫ్రమ్ దేర్ అండ్ యూ కెన్ అప్లై ఫర్ ది రీఫండ్. సో ఇక్కడ చూడొచ్చు మనకి రీఫండ్ ఫార్మాట్ PGCET 2024 తెలంగాణ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మసబ్ ట్యాంక్ హైదరాబాద్ ప్రో ఫార్మా ఫర్ రీఫండ్ ఆఫ్ ట్యూషన్ ఫీ. సో గైస్ ఇది ఒక కైండ్ ఆఫ్ లెటర్ హెడ్, అంటే లెటర్ లాగా ఉంది. ఈ లెటర్లో మీకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సింది ఉంటుంది. అది అకార్డింగ్లీ మీరు కరెక్ట్గా ఫిల్ చేసి ఉంటే అండ్ వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ అటాచ్ చేసి ఉంటే మీకైతే రీఫండ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఇన్ యువర్ అకౌంట్. సో ఇక్కడ మనకి లెటర్లో ఫస్ట్ అయితే డేట్ ఉంటుంది, మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ రోజు డేట్ అయితే ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చారు. సో మనం ఈ అడ్రస్లో ఈ లెటర్ అండ్ ఆ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి అడ్రస్ వచ్చేసి టు ది కన్వీనర్ TG PGCET 2024 అడ్మిషన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ PGRRCDE ఉస్మానియా యూనివర్సిటీ. సో మనకి ఇక్కడ అడ్రస్ ఉస్మానియా యూనివర్సిటీది ఉంది ఫైనల్లీ. సో మీరు అక్కడ పోయి అయితే ఈ ఫార్మాట్ అండ్ వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి టు గెట్ ద రీఫండ్. అండ్ అక్కడ లైక్ కోడ్ ఇచ్చారు, అంత ఇచ్చారు. సో మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పోయి ఎవరైనా అడిగితే వాళ్ళైతే డైరెక్ట్ PGCET ఆఫీస్ చూపిస్తారు. సో మీరు అక్కడ పోయి అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏముంది ఈ లెటర్లో చూద్దాం. రీఫండ్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఫర్ ME MTech MPharma MArch గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మా D PB అడ్మిషన్స్ RTGS రిక్వెస్ట్ రెగ్యులర్ REG. సో గైస్ మనకి ఇక్కడ RTGS చేస్తారు అనమాట. సో ఇది ఒక బ్యాంకింగ్, అంటే డైరెక్ట్ మీ అకౌంట్లోకి RTGS అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో లైక్ డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ పే ఉంటుంది, RTGS పే ఉంటుంది. సో అట్లా ఇది ఒక RTGS పే. సో మీకు దాని ద్వారా అయితే పే చేయడం జరుగుతుంది. సో ఇది లైక్ మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కన్వీనర్ సార్లకి, లైక్ ఐ హ్యాడ్ క్యాన్సిల్ మై సీట్, సో నాకు రీఫండ్ చేయండి అని చెప్పేసి. సో ఇక్కడ చూడొచ్చు ఐఎమ్ అలాటెడ్ సీట్ ఇన్ డాష్. సో మీకు ఏ సీట్ అయితే లైక్ ఏ కాలేజ్ అయితే సీట్ వచ్చింది కదా ఆ కాలేజ్ పేరు అయితే రాయాలి. ఐఎమ్ అలాటెడ్ సీట్ ఇన్ డాష్. నౌ ఐ హ్యావ్ క్యాన్సిల్ మై సీట్ ఆర్ స్లైడెడ్ టు అదర్ కాలేజ్. సో క్యాన్సిల్ మై సీట్ అంటే మనకి 2 రకాలుగా వస్తారు క్యాండిడేట్స్. సో మనకి ఫస్ట్ క్యాండిడేట్స్ ఎట్లుంటారంటే వాళ్ళు సీట్ వస్తుంది, సీట్ వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫీ పే చేస్తారు కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పోరు. సో అదొక క్యాండిడేట్ అనమాట. సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళకి సీట్ అనేది వస్తుంది, లైక్ ఫీ కూడా పే చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కూడా అటెండ్ అవుతారు, కానీ వాళ్ళు మళ్ళీ లైక్ సీట్ అనేది క్యాన్సిల్ చేద్దామని అనుకుంటున్నారు. సో వీళ్ళు 2 రకాల క్యాండిడేట్స్. సో గైస్ మీరు ఇప్పుడు క్యాండిడేట్స్ కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది కదా గైస్. సో అది కూడా క్యాన్సిలేషన్ కిందనే వస్తుంది. సో యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దాట్. కాబట్టి మీరు మీకు వచ్చిన కాలేజ్ పేరు ఇక్కడ రాసి అండ్ మీకు అడిగిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అన్ని ఫిల్ చేయాలి. సో యూ బోత్ కమ్స్ అండర్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్ అనమాట. సో ఇక్కడ మనకి ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన వాళ్ళకి అయితే ఎక్స్ట్రా పని ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ చెప్పి క్యాన్సిల్ చేయించాలన్నమాట. అదే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఓన్లీ ఫీజు కట్టి ఉంటే వాళ్ళకైతే ఏ అవసరం లేదు కాలేజ్కి పోవడానికి, ఎందుకంటే వాళ్ళు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఉంటే
డైరెక్ట్ వాళ్ళ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఆల్రెడీ మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేసిర్రు. అండ్ దీన్ని గడిగి అయితే నాకు కొంతమంది అడిగిర్రు, పర్సనలీ ఫోన్ చేసిర్రు. సో నాకు అప్పుడు అంత లైక్ తెలియదు, సో వాళ్ళకి నేను సొల్యూషన్ ఇవ్వలేకపోయినా. బట్ ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి గైస్, మీరు ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ టు దిస్ వీడియో. ఎందుకంటే స్పెషల్లీ మీకోసం కూడా, మీకోసమే కాదు అందరి కోసం చేస్తున్నాను. బట్ మీరు పర్సనల్లీ అడిగారు కాబట్టి మళ్ళీ నేను తెలుసుకొని మరి లైక్ ఈ వీడియోని అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో మీది కూడా ఇది లైక్ క్యాన్సిలేషన్ సీట్ కింద అయితే వస్తుంది. సో మీరు ఈ ఫార్మాట్ని ఫిల్ చేసి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇస్తే మీకు అయితే రీఫండ్ అవుతుంది. అండ్ గైస్ నేనైతే అనుకున్నా లైక్ మేబీ రీఫండ్ లైక్ అప్లికేషన్ ఫీ ఎంత ఉండొచ్చు, సారీ అప్లికేషన్ కదా, అడ్మిషన్ ఫీ ఎంత ఉండొచ్చు మేబీ ఆఫ్టర్ ఫీజ్ రీయింబర్స్మెంట్. సో కొంతమందికి అయితే ఫీజ్ రీయింబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ కాదు అండ్ వాళ్ళు వచ్చేసి 50K ప్లస్ అమౌంట్ అయితే కట్టి ఉన్నారు అండ్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోలేరు. సో అసలు వాళ్ళకి చాలా భయం అయితే అవుతుంది. కాబట్టి గైస్ మీరు అట్లా ఉన్నా కానీ యూఆర్ ఎలిజిబుల్, సో యూ కెన్ అప్లై ఫర్ ది రీఫండ్ అనమాట. నెక్స్ట్ గైస్ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అడిగిర్రు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, బ్రాంచ్, IFSC కోడ్, అమౌంట్ అంటే మీరు ఎంత అమౌంట్ పే చేసి అది రాయాలి, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ అడ్రస్. సో ఇవన్నీ అయితే ఫిల్ చేయాల్సింది ఉంటుంది. అండ్ కైండ్లీ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ ఇన్ ద సెడ్ అకౌంట్. అంటే అక్కడ సెడ్ అకౌంట్ అని అక్కడ ఉంది, అంటే వాళ్ళు ఆల్రెడీ ఫార్మాట్ ఇచ్చారు, మీరు రాయాల్సిన ఏం అవసరం లేదు. నోట్ the claim for refund of tuition fee has been done on before 31st December 2024. సో మనకి ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు, మీరు 31st December 2024 కన్నా ముందు క్లెయిమ్ చేసుకోవాలి, దాని తర్వాత క్లెయిమ్ చేయడానికి రాదు అండ్ మీకు రీఫండ్ కూడా కాదు. కాబట్టి అకార్డింగ్లీ అయితే చూసుకోండి. తర్వాత మీ లైక్ సిగ్నేచర్ అక్కడ రాయాలి అండ్ మీ పేరు రాయాలి. అండ్ ఇక్కడ మనం ఏదేదైతే ఎంక్లోజ్ చేయాలంటే మనం ఏదేది అటాచ్ చేయాలి కదా, ఆ డాక్యుమెంట్స్ కూడా కింద ఇచ్చారు. సో అది కూడా చూడండి. అలాట్మెంట్ ఆర్డర్, సో మీరు ఫీ కట్టి చలానా అండ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, సో అది అటాచ్ చేయాలి ఒరిజినల్. నెక్స్ట్ ట్యూషన్ ఫీ రిసిప్ట్, సో మీరు కట్టిన ఫీ రిసిప్ట్ ఉంటుంది కదా, అంటే మనం ఫీ పే చేసినా రెండు అయితే డౌన్లోడ్ అవుతుంది. ఒకటి వచ్చేసి అలాట్మెంట్ లెటర్, ఇంకోటి వచ్చేసి ఫీ చలాన్. సో ఈ రెండు అటాచ్ చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. సో ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయి ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్. సో మీకు బ్యాంక్ అది పాస్బుక్ ఉంటుంది కదా, ఫ్రంట్ పేజ్ విత్ ఫోటో, సో అది అయితే మీరు ఇక్కడ అటాచ్ చేయాలి. సో గైస్ ఇది మనకి 4 డాక్యుమెంట్స్ అయితే, అండ్ ఈ లెటర్ అయితే మీరు ఇవ్వాల్సింది ఉంటుంది ఇన్ ద మెన్షన్డ్ లైక్ అడ్రస్. సో తర్వాత మీకు అయితే ఫీ రీఫండ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మీరు 31st December 2024 కన్నా ముందు అప్లై చేసుకోవాలి ఒకవేళ మీరు రీఫండ్ అప్లై చేసుకోవాలనుకుంటే. సో అది కాషియస్లీ గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్ ఇక్కడ మనకి స్లైడింగ్ ఆఫ్ సీట్స్ అండ్ స్లైడ్ టు అదర్ కాలేజ్ అండ్ సబ్మిటెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇది ఇంకా 2 కేటగిరీ అనమాట. సో స్లైడింగ్ అంటే మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చినాక మళ్ళీ సెకండ్ ఫేజ్ వేరే కాలేజ్ వస్తే మనం స్లైడ్ అయిపోతాం కదా, సో అది స్లైడింగ్ ఆఫ్ సీట్స్ అంటారు. సో ఒకవేళ అట్లా చేసినప్పుడు మీకు ఫస్ట్ కట్టిన అమౌంట్ ఒకవేళ ఎక్కువ ఉంటే సో ఆ అమౌంట్ మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్మిషన్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో కొంతమంది ఏం చేస్తారంటే లైక్ అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్డేటెడ్ది అప్లోడ్ చేయరు, లేదా ఓల్డ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తారు వాళ్ళు అడిగిన డేట్ కన్నా ముందుది. కాబట్టి అవి వీళ్ళు ఇన్కమ్ అనేది హైయర్ వస్తుంది కాబట్టి ఫీజ్ రీయింబర్స్మెంట్కి అయితే ఇన్ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఈ అలాట్మెంట్ లెటర్లో ఫుల్ ఫీజ్ కట్టుమని వస్తుంది. సో అటువంటి ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే మీరు ఫుల్ ఫీజ్ లైక్ పే చేసి ఉంటే మీకైతే మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి రీఫండ్ చేసుకోవడానికి మళ్ళీ ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి అటువంటి ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే మీరు మళ్ళీ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేసి మీ రీఫండ్ అయితే మీరు తెచ్చుకోవచ్చు. సో చాలామంది దీని రిగార్డింగ్ కూడా డౌట్ అడిగారు. సో ఇక్కడ 3 types ఆఫ్ కేటగిరీస్ అయితే మాట్లాడినాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్స్. అందులో మళ్ళీ 2 types ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఉంటారు, కొందరు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఉంటారు. సో బోత్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ చేసే వాళ్ళకి, సో అంటే ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి స్లైడ్ అవుతారు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో. సో అటువంటి వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేస్తారు కదా, సో వాళ్ళు. కాబట్టి మీరు ఈ 3 కేటగిరీలో వస్తే మీరు ఫ్రీ ఫండ్కి అయితే ఎలిజిబుల్. సో అకార్డింగ్లీ చూసుకొని అయితే ఈ ఫామ్ అండ్ మీ అడిగిన సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేసి ఇస్తే మీ రీఫండ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ బిఫోర్ 31st December 2024. నెక్స్ట్ గైస్ ఇక్కడ ఒక సెకండ్ లెటర్ ఉంది. సో దీని గురించి నాకు పెద్దగా తెలియదు, అయినా ఒకసారి చూద్దాం. అడ్వాన్స్ స్టాంప్ రిసిప్ట్ అంట. సో ఇది ఆల్రెడీ అంటే అడ్వాన్స్ స్టాంప్ రిసిప్ట్. సో మనం
ఈ సబ్మిట్ చేసినాక నాకు తెలిసి వాళ్ళు మనకి అడ్వాన్స్గా రిసిప్ట్ ఇస్తారు అనుకుంటా. ఈ టీఎస్పీసెట్ వాళ్ళు మనం ఇది తీసుకోపోయి అక్కడ ఇస్తే, సో ఇక్కడ రిసీవ్ అండ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ డాష్ ఉంది, సో వాళ్ళు రాస్తారు అనుకుంటా దీనిపైన. అండ్ 1 రూపీ రెవెన్యూ స్టాంప్ కూడా మీరు దీనికి అతక పెట్టుకోవాలి, సో అది చూసుకోండి. అండ్ ఈ డేట్, ప్లేస్, క్యాండిడేట్ నేమ్, సిగ్నేచర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ అయితే అడిగిర్రు. సో మీరు పోయేటప్పుడు దీన్ని కూడా తీసుకెళ్ళండి. దీని రిగార్డింగ్ అయితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. సో నాకు తెలిసి వీళ్ళు పీజీసెట్ వాళ్ళు అక్కడ రాసి స్టాంప్ చేసి అయితే మనకి ఇస్తారు. అంటే ముందు ఇక్కడ అడ్వాన్స్ స్టాంప్ రిసిప్ట్ అంటే మనం అడ్వాన్స్గా మనకు ఇక్కడ స్టాంప్ రిసిప్ట్ అంటే మనం అప్లై చేసినట్టు మనకు ఇస్తారు అనుకుంటా పీజీసెట్ కౌన్సిలర్ వాళ్ళు. సో నాకు పర్ఫెక్ట్లీ తెలియదు, బట్ అకార్డింగ్ అయితే చూసుకోండి గైస్. మనకి అంటే ఇది అంత ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, కానీ పర్ఫెక్ట్లీ మనకి తెలియదు ఏం చేయాలని చెప్పేసి. సో 1 రూపీ స్టాంప్ అయితే తీసుకోపోండి, 1 రూపీస్ రెవెన్యూ స్టాంప్ అండ్ ఈ ప్రింట్అవుట్ ఈ పేజ్ది, సో దట్ అక్కడ పోయినాక మీకు ఆటోమేటికల్లీ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ మన కౌన్సిలర్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి గైడ్ చేస్తారు. సో ఇదే మనకి ఈ వీడియోలో మొత్తం చెప్పదలుచుకున్న కంటెంట్. ఎందుకంటే నాకు చాలా మంది అయితే రీఫండ్ గురించి అయితే అడిగారు కాబట్టి నేను తెలుసుకొని మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నా ఎఫర్ట్కి అయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే రీఫండ్కి అప్లై చేద్దామని అనుకుంటున్నారు ఇన్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ TSPSET 2024. సో గైస్ ఇంకో వీడియో అయితే కలుసుకుందాం విత్ న్యూ కంటెంట్ లేదా బ్లాగ్ వీడియో లేదా ఫిట్నెస్ వీడియోతో. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.